నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండ్ల గణేష్ గారు ఉన్నారు. 100 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ పప్పులు ఉడకవంటూ హరీష్ రావు గారు మాట్లాడారు, మాజీ మంత్రి. సో బండ్ల గణేష్ గారు 100 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ పప్పులు ఉడకవంటూ హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. సో ఏం చెప్తారు దీనికి? దేనికి పప్పులు అంటే పప్పులు ఏం పప్పులు సార్? ఆయనకు నీళ్లు కూడా ఉడకవు. 100 రోజుల తర్వాత వాళ్ళ జనంలోకి రావడానికి కూడా అధికారం ఉండదు. ఇంకా అంటే మా హామీలను నెరవేరుస్తున్నాం కాబట్టి 100 రోజుల తర్వాత మా పప్పులు ఉడుకుతాయి, మా కూరలు ఉడుకుతాయి, ప్రజలందరికీ మా అన్నాలు ఉడుకుతాయి, చికెన్లు మటన్లు అన్నీ ఉడుకుతాయి. మాకు వాళ్ళకేం ఉడకవేమో. కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, ప్రజలే బుద్ధి చెప్తారనేది కేటీఆర్ మాట. సో నిజంగా ప్రజలు బుద్ధి చెప్తారా? 10 ఏళ్ల తర్వాత జరగాల్సింది ఇప్పుడు ఎందుకండి? అప్పుడు మాట్లాడదాం 10 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు రేపు నెక్స్ట్ 5 ఏళ్లకు మేము పథకాలు అద్భుతం, మళ్ళీ 10 ఏళ్ల తర్వాత అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు ఎందుకని ఊరు కౌంట్ డౌన్ ఎందుకు స్టార్ట్ అవుద్ది? 30 రోజులకన్నా కౌంట్ డౌన్ స్టార్ట్ అవుద్దా? ఇప్పుడు కొత్తగా రాజ్యాంగం తెచ్చిరేంది ప్రతి 6 నెలలకు ఒకసారి ఎలక్షన్ పెట్టాలని. ప్రతి 6 నెలలకు ఒకసారి ఎలక్షన్ ఉంటుందా? 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ ఉంటుంది. నెక్స్ట్ 5 ఏళ్లలో కూడా బ్రహ్మాండంగా మేము చేసిన కార్యక్రమాలు, మా ఇచ్చిన హామీలు నెరవేర్చుకొని జనం ముందు పోతాం. అట్లా మాట్లాడితే మరి నేనేం మాట్లాడతా? వాళ్ళని చూస్తే జాలి పట్టడం తప్ప మనం ఏం మాట్లాడలేం. ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళందరం చూసి జాలి పడాలి అంతే. పాపం, అయ్యో ఇంత బాధపడుతున్నారు ఏందా అని. అది శాశ్వతం కాదు. ఇది ప్రజాస్వామ్యం. ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా ఓడిపోవచ్చు. ఓడిపోయినప్పుడు హుందాగా ప్రతిపక్షం ఉండి 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలించినప్పుడు కనీసం ఒక 6 నెలలో 5 నెలలో చూసి మాట్లాడాలి. కానీ ఊరికే ఫస్ట్ ఎక్కిన 2వ రోజు నుంచే ముఖ్యమంత్రి గారు ఉదయాన్నే సెక్రటరీకి వస్తున్నాడు, చాలా ఇబ్బంది. ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు 20 గంటలు జనాన్ని కలుస్తున్నారు, ఇది తప్పు. ప్రతిరోజు మంత్రులతో సమీక్షిస్తున్నారు, తప్పు. ప్రతిరోజు ఎమ్మెల్యేలు ప్రతిరోజు మంచి నాయకుల్ని పోస్టింగులు వేస్తున్నారు, ఇది తప్పు. అంటే ఎట్లా? అది తప్పని వాళ్ళు అనుకుంటున్నారు, మేము అనుకోవట్లేదు, కరెక్ట్ అనుకుంటున్నాం. ప్రజా ముఖ్యమంత్రి అనుకోవాలా రేవంత్ రెడ్డిని? 100% ప్రజా ముఖ్యమంత్రి. 20 గంటల పనిచేస్తున్న ముఖ్యమంత్రి, ప్రతిరోజు సెక్రటరీకి వస్తున్న ముఖ్యమంత్రి, ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉన్న ముఖ్యమంత్రి, ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఈ నెల 1వ తారీఖు నుంచి 4వ తారీఖు లోపు అందరికీ శాలరీలు ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి గారు కానీ, మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ, మా మంత్రివర్గం అందరూ కానీ ఒక కొలీగ్స్, ఒక టీం. అది ఒక టీం వర్క్. అక్కడలాగా రాజు గారు మంత్రులు గారు డిఫరెన్స్ లేదు. ఇక్కడ మా టీం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కెప్టెన్స్లో ఈ మంత్రులందరూ కలిసి ఒక టీం వర్క్ అద్భుతంగా ప్రజలకు అందుబాటులో ఉన్నారు. అందరూ మా బ్యూటీ ఆఫ్ మా మినిస్ట్రీ చూడండి, అందరూ ప్రతి ఒక్కళ్ళు పరిణితి చెందిన మంత్రులు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు మాట్లాడే మాట తీరు కానీ, వాళ్ళు వ్యవహరిస్తున్న వాళ్ళ శాఖ మీద తెచ్చుకున్న పట్టు కానీ, వాళ్ళు పోతున్న విధానం కానీ ముచ్చటేస్తుంది. అంతేగాని ఇక్కడ అక్కడ మంత్రి ఉన్న ఏం లాభం అండి? కారు తప్ప ఏం లేదు. అదే 420 హామీలు అనేది కాంగ్రెస్ పార్టీది. 420 హామీలు అనేది కేటీఆర్ మాట. సో నిజంగా 420 హామీలు అవి కానీ వాళ్ళ 840 పనులని వాళ్ళు చేశారు, దొంగ పనులు వాళ్ళు చేశారు, దోసుకుంది వాళ్ళు చేశారు, అన్యాయాలు వాళ్ళు చేశారు. మేమేం చేయలేదు. మేము మా హామీలు 6 హామీలు జనానికి ఇచ్చాం, 6 గ్యారెంటీలు ఇచ్చాం. 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తాం. బ్రహ్మాండంగా ముందుకు పోతాం. థ్యాంక్ యూ. ఎప్పుడు బండ్ల గణేష్ని ఇంత ఫైర్గా చూడలే, ఇవాళ ప్రెస్ మీట్లో మాత్రం చాలా ఫైర్గా చూసినాం. ప్రతిపక్షాల మాటకు బండ్ల గణేష్ అట్ట అయిందంటే ఏం చెప్తారు సార్? పప్పులు ఉడకమనే మాట ఎంత బాధ అనిపిస్తుందండి. పప్పులు ఏంది మీరు? తెలంగాణకి ఏంది మీరు గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. మీ పప్పులు ఉడకో? ఎందుకు పప్పులు ఉడికేది? అన్నీ ఉడుకుతాయి, అన్నీ జరుగుతాయి. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? మీకు అలవాటు కదా రెచ్చగొట్టడం. అది మీరు రెచ్చగొడితే రెచ్చిపోయి జనం లేరు. ఇప్పుడు ఇంకా మీరే రెచ్చిపోవాలి. మీరు చేయాల్సింది. ఎవరు రెచ్చిపోరు? వాళ్ళ మంత్రులే, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ దగ్గర మంత్రిగా చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు అబ్బా హాయిగా ఉందని గవర్నమెంట్ అంటున్నారు. వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ పార్టీలో పనిచేసిన వాళ్ళు చెక్ చేసుకోమనండి ఒకసారి, ఎంత బాగుందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. లేకపోతే లైవ్ డిటెక్టర్ ఒకటి ఉంటుంది కదా, అది కొనుక్కొని పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళ మైండ్లో ఏముందో చూసుకోమని చెప్పండి, నిజాలు తెలుస్తాయి. అప్పుడు అదొక మిషన్ తెచ్చుకొని పెట్టుకొని అందరికి మైండ్కి పెట్టి లైవ్ డిటెక్టర్, అప్పుడు అన్నీ వస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది, కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది, వాళ్ళకి కూడా వస్తుంది. అప్పుడు చివరిగా ఒక ప్రశ్న, ఇంతమంది మీడియా మిత్రులు సమయం ఇవ్వాలి కాబట్టి, సో ప్రతిపక్షాలకు ఇన్ని కౌంటర్లు ఇచ్చారు, ఇక రీకౌంటర్లు వస్తే బండ్ల గణేష్ తట్టుకుంటాడా? నా పనేంది? తప్పేముంది? రీకౌంటర్లు అంటే మేము తప్పు చేస్తే రీకౌంటర్లు వేయాలి. వాళ్ళు ఏంది నువ్వు ఇది పిచ్చి మాటలు వాళ్ళకి అలవాటు. అది వాళ్ళకి అలవాటు. వాళ్ళకి నువ్వు అదిరా ఇదిరా, వాళ్ళకి ఒక టీంని పెట్టారు దానికోసం, దానికి అలవాటు. అది నిజంగా నేను పార్టీ చేస్తున్న అభివృద్ధి మాట్లాడా, పార్టీ చేస్తున్న కార్యక్రమాలు మాట్లాడా, పార్టీ చేస్తున్న నిజాయితీ గల పనులు మాట్లాడా, పార్టీ చేస్తున్న గ్యారెంటీల గురించి మాట్లాడా. అంతేగాని మేము పర్సనల్ నువ్వు తప్పు మాట్లాడేవన్నా మేము ఎవరిని అంటే కడియం సిఆర్ గారిని అనలేదే, సీనియర్ యాదవ్ గారిని అనలేదే, దానం నాగేందర్ని అనలేదే, ఎర్రబెల్లి దయాకరావు అనలేదే. చాలామంది ఉన్నారు కదా, మేము ఎందుకంటలేదు. మమ్మల్ని ఊరికే మాట్లాడితే ప్రెస్ మీట్ పెట్టి మీ అంతా చూస్తాం, మిమ్మల్ని నడవనియం, మీకు కట్ చేయం, మీ గవర్నమెంట్ రానియం, మీరు ఎట్లా ఇస్తారు 4వ తారీఖు శాలరీస్, మీరు 20వ తారీఖు వేయాలి కదా, మీరు తొందరగా ఎందుకు శాలరీలు ఇస్తారు? మీరు ఎందుకు ప్రతిరోజు పరిపాలిస్తున్నారు? ప్రతిరోజు మంత్రివర్గంతో ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రతిరోజు సిఎస్ వాళ్ళతో మీటింగ్ చేస్తున్నారు ఎందుకు 20 గంటలు పని చేస్తున్నాడు? దాని మీద కూడా మేము ధర్నా చేస్తామంటే మేమేం చేస్తాం? దానికి
దాని మీద మేమేం చేస్తాం చెప్పు. మేము మా ప్రభుత్వం అంతే, మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తారు, మా మంత్రులు పనిచేస్తారు, మేము కార్యక్రమాలు చేస్తాం. దాని మీద కూడా మీరు ధర్నాలు చేస్తామంటే మేము ఏం చేయాలి చెప్పండి? ఇంకా మేము మాట్లాడొద్దా? మాట్లాడకూడదంటే చెప్పండి, మీరు మాట్లాడు. మరి వాస్తవాలు మేము మాట్లాడుతూనే ఉంటాం. మేము పనిచేసే ప్రభుత్వమే ఇది. మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తూనే ఉంటారు, మా ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉంటారు, మా ముఖ్యమంత్రి గారు ఇల్లు తలుపు ఎప్పుడు తెరిచే ఉంటాయి, మా ముఖ్యమంత్రి గారు సెక్రటరీ దగ్గరికి ఎవరైనా రావచ్చు, మా మంత్రుల దగ్గరికి వచ్చి ఎవరైనా ఏమైనా చేసుకోవచ్చు. మాది ప్రభుత్వం, అట్లాంటి ప్రభుత్వం. మరి ఏం చేయమంటారు చెప్పండి? మీరు చెప్పండి. శాలరీ ఇవ్వద్దు అంటారు, మేము ఇవ్వకుండా ఉండలేము. ప్రగతి భవన్కి మా సెక్రటరీకి రావద్దు అంటారు, మా ముఖ్యమంత్రి రాకుండా ఉండలేడు. ఎవరిని కలవద్దు అంటారు, మా ముఖ్యమంత్రి కలుస్తుంటారు. అవి కూడా మేము మార్చుకోమంటే మేము మార్చుకోలేము. అది. థ్యాంక్ యూ. ఇది ఎప్పుడు చూడని విధంగా బండ్ల గణేష్ గారు అయితే ప్రతిపక్షాల మీద ఫైర్ అవుతున్నారు. ప్రజాపాలన, ప్రజా ముఖ్యమంత్రి అంటే అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.